నమస్కారం. ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన కథ చెప్తాను. ఇది కేవలం కథ కాదు, మన జీవితానికి ఎంతో నేర్పే ఒక నిజమైన గాథ. సత్యం గురించి, ధర్మం గురించి మనం మాట్లాడుకోవాలంటే మనకు వెంటనే గుర్తొచ్చేది సత్యహరిశ్చంద్రుడు. అయోధ్యను పాలించిన ఆ మహారాజు గురించి విన్నారా? వినకపోతే వినండి, వింటే మళ్ళీ ఒకసారి వినండి. ఈ కథ విన్న ప్రతిసారీ మనసుకి ఒక ప్రశాంతత, ఒక స్ఫూర్తి కలుగుతుంది. మామూలుగా అయితే రాజులు, మహారాజులు అంటే కోటలు, కత్తులు, యుద్ధాలు అనుకుంటాం. కాని హరిశ్చంద్రుడు చాలా చాలా భిన్నం. ఆయనకు సత్యమే ఆయుధం, ధర్మమే కిరీటం. అలాంటి రాజు సత్యనిష్ట గురించి విన్నారట. విశ్వామిత్ర మహర్షి. ఆయనేమో మహాతపస్వి. హరిశ్చంద్రుడు అంతటి సత్యవాదా? చూద్దాం, అతని సత్యాన్ని ఎలా నిలబెట్టుకుంటాడో అని తన తపోశక్తితో ఒక గొప్ప పరీక్ష పెట్టాలనుకున్నారు. ఒకరోజు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి కలలోకి వచ్చారట. వచ్చి ఏం చేశారంటే, హరిశ్చంద్రుడు తన రాజ్యం మొత్తాన్ని విశ్వామిత్రుడికి దానంగా ఇచ్చినట్టు కలగన్నాడు. రాజుకదా, ధర్మబద్ధుడు కదా, ఆ కలను నిజం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. తెల్లారింది. విశ్వామిత్రుడు రాజసభకి వచ్చారు. రాజా హరిశ్చంద్ర, నాకు నిన్న దానం చేసిన రాజ్యమెక్కడా అని అడిగాడు విశ్వామిత్రుడు. హరిశ్చంద్రుడు ఏమ్మాత్రం ఆలోచించలేదు, తడుముకోలేదు. మహర్షి, ఇదిగో నా రాజ్యం, నా సర్వస్వం మీదే అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఒక షాక్ ఇచ్చాడు. కేవలం రాజ్యం సరిపోదు రాజా, దానానికి తగిన దక్షిణ కూడా కావాలి, 1000 బంగారు నాణాలివ్వు అన్నాడు. అయ్యో, అప్పటికే రాజ్యమంతా ఇచ్చేశాడు కదా, డబ్బు ఎక్కడుంటుంది? మహర్షి, నా వద్దిప్పుడు ఏమీ లేదు. మరి నీ సత్యవాక్కు సంగతేమిటి? దానం ఇచ్చి దక్షిణ ఇవ్వలేవా అని విశ్వామిత్రుడు నిలదీశారు. అపు హరిశ్చంద్రుడు తను తలొగ్గలేదు. నా సత్యానికి నేను కట్టుబడి ఉన్నాను. దక్షిణ ఇవ్వడానికి ఏదైనా చేస్తాను, నాకు కొంత సమయమివ్వండి అన్నాలు. చూశారా ఎంత గొప్ప గుణం! మాట ఇచ్చాడు కదా అని రాజ్యాన్ని, సంపదను వదిలేసి తన భార్య చంద్రమతిని, కుమారుడు లోహితాస్యుణ్ణి తీసుకుని బయల్దేరాడు. వాళ్ళెక్కడికి వెళ్లారో తెలుసా? కాశీకి. అక్కడ కూడా విశ్వామిత్రుడు వదల్లేదు. తన శిష్యుడైన కాళాకౌశికుణ్ణి పంపించి మరీ దక్షిణమడిగించాడు. హరిశ్చంద్రుడు నిస్సహాయంగా, నాకు దానం చేయడానికి ఏమీ లేదు అన్నాడు. అప్పుడా కాళాకౌశికుడు ఎంత కఠినంగా మాట్లాడాడో తెలుసా? అయితే నిన్ను, నీ భార్యపిల్లల్నూ అమ్ముకో, ఆ డబ్బుతో నాకు దక్షిణ ఇవ్వు అన్నాడు. నా గుండె తరుక్కుపోయింది ఆ మాట వినగానే. ఒక రాజు తన భార్యని, కొడుకుని అమ్ముకోవాలా? కాని ధర్మానికి కట్టుబడిన హరిశ్చంద్రుడు అదే చేశాడు. తన ప్రాణంకన్నా మిన్నగా చూసుకునే భార్యను, ముద్దుల కొడుకుని ఒక బ్రాహ్మణుడికి అమ్మాడు. ఆ డబ్బుతో దక్షిణ ఇవ్వబోతుంటే అప్పటికీ కొంచెం తక్కువ పడింది. చివరికి ఏం చేశాడో తెలుసా? శ్మశానంలో చాండాలుడికి తనను తాను అమ్ముకొని మిగిలిన దక్షిణ తీర్చాడు. ఒక రాజు చాండాలుడిగా మారాడు. ఊహించుకోండి ఆ పరిస్థితి. రోజులు గడుస్తున్నాయి. హరిశ్చంద్రుడు శ్మశానంలో కాపులాగా ఉన్నాడు. ఒకరోజు తన కొడుకు లోహితాస్యుడు పాముకాటుతో చనిపోయాడు. పాపం చంద్రమతి కొడుకు శవాన్ని పట్టుకొని శ్మశానానికి వచ్చింది. తన భర్తే అక్కడ చాండాలుడు వేషంలో ఉన్నాడని ఆమెకు తెలియదు. నాన్నా, నా లోహితాసుడు చనిపోయాడు, వీడికి అంత్యక్రియలు చెయ్యాలి అని అన్నది. హరిశ్చంద్రుడికి తన భార్య, కొడుకు అని తెలిసినా తన ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. నేను ఈ శ్మశానానికి కాపలాగా ఉన్నాను. ఎవరైనా అంత్యక్రియలు చెయ్యాలంటే శ్మశాన రుసుము చెల్లించాలి. పాపం చంద్రమతి, తన దగ్గర ఏమీ లేదు. చివరికి తన చీర చెంగును చింపి దాన్నే రుసుముగా ఇవ్వబోతుంది. ఆ దృశ్యం చూసిన దేవతలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారనుకుంటాను. అప్పుడు జరిగిందంతా. ఒక్కసారిగా దేవతలు, విశ్వామిత్రుడు, కాళాకౌశికుడు అందరూ ప్రత్యక్షమయ్యారు. విశ్వామిత్రుడు సిగ్గుపడ్డాడు, పశ్చాత్తాపపడ్డాడు. ఒక్కసారిగా దేవతలు, విశ్వామిత్రుడు, కాళాకౌశికుడు అందరూ ప్రత్యక్షమయ్యారు. విశ్వామిత్రుడు సిగ్గుపడ్డాడు, పశ్చాత్తాపపడ్డాడు. హరిశ్చంద్ర, నేను నిన్ను పరీక్షించడానికి ఇలా చేశాను. నీ సత్యనిష్టకు, నీ ధర్మానికి
నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నిన్ను మించిన సత్యవాది ఈ లోకంలో లేడు అని విశ్వామిత్రుడన్నాడు. దేవతలు కూడా హరిశ్చంద్రుడి త్యాగాన్ని కొనియాడారు. హరిశ్చంద్ర, నీ సత్యవాక్కు మమ్మల్ని ఎంతగానో మెప్పించింది. లోహితాసిమె తిరిగి బ్రతుకుతాడు. నీకు నీ రాజ్యం తిరిగి లభిస్తుంది. నీ కీర్తి అజరామరం అని వరాలిచ్చారు. చూశారా? లోహితాస్యుడు బ్రతికాడు. హరిశ్చంద్రుడికి రాజ్యం తిరిగి వచ్చింది. అతని కీర్తి దిగంతాలకు వ్యాపించింది. ఈ కథ మనకు ఏం నేర్పిస్తుంది? మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంతటి కష్టం వచ్చినా సత్యాన్ని వీడకూడదు. సత్యానికి కట్టుబడి ఉన్నవారిని ధర్మం ఎప్పుడూ కాపాడుతుంది. కష్టాలు వస్తాయి, పోతాయి, కాని ధర్మం, సత్యం ఎప్పుడూ శాశ్వతం. అందుకే అంటారు, సత్యమే మన జీవితానికి మూలం, అదే మనకు నిజమైన అండ. ఈరోజు మీరు ఈ కథ విన్నారు కదా? ఇది మీ జీవితంలో కూడా ఒక మంచి మార్పు తెస్తుందని ఆశిస్తున్నాను. సరేనండి, ఉంటాను. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.